హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బాబాయ్ తెలుగు ట్రావెలర్. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము మన మహారాష్ట్ర మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న జగదాంబ టెంపుల్ గురించి. ఈ టెంపుల్ అయితే కుంతిమాత తానుగా కట్టించిందని ఇక్కడ వారు నమ్మకము. అయితే కుంతిమాత ఈ టెంపుల్ ని చాలా చిన్నదిగా కట్టించింది. అంటే చాలా చిన్నదని కాదు, కానీ ఆ టైంలో చాలా వరకు పెద్దదిగానే కట్టించింది. అతని తర్వాత కొన్ని వేల ఏళ్లకు ఇక్కడైతే కొంతమంది మహారాజులు రాజ్యాన్ని స్థాపించుకొని జీవించడం మొదలుపెట్టారు. ఆ తరుణంలో ఈ వారికి ఒక పాత మందిరంగా ఇది కనపడడం వల్ల ఇక్కడ కొత్త మందిరాన్ని కట్టారనమాట. అయితే ఇక్కడ ఒక విశేషత ఏంటంటే, ఇక్కడ మొదటిది ఏంటంటే, ఇక్కడ పైన కనిపిస్తున్న మనకి ఏదైతే గుంబస్లు ఈ లైట్లు అయితే ఏవైతే ఉన్నాయో, ఆ లైట్లు అయితే మన బ్రిటిష్ వారు ఈ గుడికైతే బహుమానంగా ఇచ్చారంట. ఆ తర్వాత అసలు విషయానికి వద్దాము. అయితే ఎప్పుడైతే కుంతిమాత ఈ గుడిని కట్టించిందో, గుడిలో విగ్రహాన్ని ప్రతిష్టాపించాక అయితే మనకి ఏదైతే పూజలు అన్ని చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కదా, ఆ తర్వాత ఇక్కడ ఈ విగ్రహం ముందు ఒక పెద్ద అంటే లోతైన ఇది ఉండేదంట, బావి. ఆ బావిలో పాండవులు ఆ తర్వాత వారి వంశం వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ అమ్మవారికి సమర్పించడం గాను చాలా వరకు అయితే బంగారు, వజ్రాలు, రత్నాలు లాంటివి ఎన్నో వేశారని ఇక్కడ పూజారి అయితే చెప్తున్నారు. ఆ తర్వాత కాలంలో అలా వేసిన తర్వాత అమ్మవారి ముందున్న ఏదైతే దాన్ని క్లోజ్ చేసి ఉంచేవారట. ఆ తర్వాత కాలంలో మహారాజులు తిరిగి గుడిని పాడుపడిపోయిన అంటే మహాభారతం తర్వాత ఎవరైతే ఇక్కడ ప్రాంతాన్ని ఏలుతున్న మహారాజులు అయితే ఉన్నారో వాళ్ళు ఈ గుడిని మళ్ళీ మంచిగా కట్టించిన తర్వాత ఇక్కడ వారి చెప్పిన దాని ప్రకారము అక్కడ ఏదైతే అమ్మవారి విగ్రహం ఉందో, అమ్మవారి విగ్రహాన్ని ముందుకైతే జరిపి ఆ బావి మీద కట్టించారంట. కట్టించే ముందు ఆ బావిని తెరిచి వాళ్ళు కూడా అమ్మవారికి సమర్పిస్తూ అక్కడ బంగారము, వజ్రాలు, వైడూర్యాలు లాంటి చాలా వరకు అయితే ఈ గుహలో వేసి పెట్టారట ఆ బావిలో. అయితే చాలా ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకు కూడా ఆ విషయం తెలిసి ఓపెన్ చేయడానికి చూశారట. కానీ ఇక్కడ వారు ప్రతిఘటించడం వల్ల దాని జోలికి కూడా రాలేకపోయారు. అది కాక మహారాష్ట్ర చక్రవర్తి అయిన శివాజీ మహారాజు ఈ గుడి జోలికి వస్తే ఊచకోతకు వస్తారని తెలిసి ఈ గుడి జోలికి రాలేకపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఈ గుడిని సందర్శించి వాళ్ళకు కూడా మహాభారత కాలం నాటి గుడి అని తెలిసి ఆ గుడికి గాను కొన్ని వాళ్ళు కూడా సమర్పించుకున్నారనమాట. అలా ఈ గుడి చరిత్ర మనకైతే పంతులు గారు చెప్పారు.